హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమంది గేట్ ఎగ్జామ్ 2025 కోసం ప్రిపేర్ అవుతున్నారు? ఈ వీడియో వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. నేను ట్రేస్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే చూడండి. ఆ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ గురించి డిస్కస్ చేశాను. ఆ లింక్ కార్డ్స్లో ఇస్తాను. First property, the determinant of unit matrix is always 1. I ante unit matrix 1 0 0 1. యూనిట్ మ్యాట్రిక్స్నే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. సెకండ్ ప్రాపర్టీ, డిటర్మినెంట్ ఆఫ్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ 0 ఉన్నట్లయితే నల్ మ్యాట్రిక్స్ అని అంటారు. సపోజ్ మ్యాట్రిక్స్ ఏ అనేది ఉన్నది, అందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ 0 0 0 0 0 0 ఉన్నట్లయితే దీన్ని నల్ మ్యాట్రిక్స్ అంటాము. ఇలాంటి నల్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది 0. థర్డ్ ప్రాపర్టీ, det of A transpose equals to det of A equals to same. A అనే సపోజ్ A అనే మ్యాట్రిక్స్ ఉన్నది, 2 4 5 7. ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్. ఈ ఏ మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసిన, లేదా ఈ ఏ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన, రెండు కూడా సేమ్గా ఉంటాయి. ఫోర్త్ ప్రాపర్టీ, డెట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు డెట్ ఏ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/det A. ఫిఫ్త్ ప్రాపర్టీ, det of C into A ఈక్వల్స్ టు, C అనేది ఒక కాన్స్టాంట్. ఈ డెట్లో నుంచి కాన్స్టాంట్ వాల్యూని బయటికి తీసుకొస్తే C⁴n ఇంటూ det ఆఫ్ A, వేర్ C ఈక్వల్స్ టు కాన్స్టాంట్ అండ్ n ఈక్వల్స్ టు size of matrix. Sixth property, det of A into B equals to det A into det B. అయితే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ రెండు కూడా సేమ్ సైజు కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. వేర్ ఏ అండ్ బి ఆర్ ఆఫ్ సేమ్ సైజ్. సెవెంత్ ప్రాపర్టీ, 2 రోస్ని కానీ లేదా 2 కాలమ్స్ను కానీ ఇంటర్చేంజ్ చేసినట్లయితే టూ రోస్ని కానీ లేదా 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేసినట్లయితే డెట్ అనేది సేమ్ వాల్యూ వస్తుంది, బట్ నెగిటివ్ సైన్ ఉంటుంది. ఎయిత్ ప్రాపర్టీ, టూ రోస్ కావచ్చు లేదా 2 కాలమ్స్
ఆర్ ఈక్వల్. ఒక మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి 2 rows అవ్వచ్చు లేదా 2 columns అని అవ్వచ్చు. అవి ఈక్వల్గా ఉన్నట్లయితే det వాల్యూ అనేది 0. 9th ప్రాపర్టీ, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లేదా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లేదా డయాగనల్ మ్యాట్రిక్స్. లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కానీ లేదా డయాగనల్ మ్యాట్రిక్స్ కానీ det వాల్యూ ప్రోడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ అవుతుంది. Tenth property, if each element in rows or columns are 0, therefore det value is 0. ఒక మ్యాట్రిక్స్లో మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి రోస్ అన్నీ ఏదో ఒక రోలో 0 0 0, ఏదో ఒక మ్యాట్రిక్స్ ఏలో ఏదో ఒక రోలో 0 0 0 అని ఉన్నట్లయితే det వాల్యూ అనేది 0 అవుతుంది. లేదా మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి ఏదో ఒక కాలం 0 0 ఈచ్ ఎలిమెంట్ 0s ఉన్నట్లయితే ఏదో ఒక కాలంలో 0s ఉన్నట్లయితే det వాల్యూ 0 వస్తుంది. 11th ప్రాపర్టీ, if the elements of rows or columns are multiplied by k, మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఏదో ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ని లేదా ఏదో ఒక కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని kతో మల్టిప్లై చేస్తే det వాల్యూ k టైమ్స్ ద ఒరిజినల్ వాల్యూ వస్తుంది. k టైమ్స్ ద ఒరిజినల్ det. 12th ప్రాపర్టీ, ఫర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్సెస్ ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్కి det వాల్యూ అనేది ఆల్వేస్ 1. 13th ప్రాపర్టీ, ఒక మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని kతో మల్టిప్లై చేస్తే మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ABCDEFGHI అయితే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ నేను kతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు det వాల్యూ అనేది k టైమ్స్ ద ఒరిజినల్ det వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.